అందరికీ నమస్కారాలు. ఈరోజు మా గుడిసె కృష్ణమ్మక్క తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలుగా ప్రకటించిన సందర్భంగా ఆవిడకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నేను, మా నాయకులందరూ కూడా, మండలాధ్యక్షులు కూడా అన్ని వైపుల నుంచి వచ్చి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం కార్యకర్తకు వచ్చిన గుర్తింపు అమోఘం. కష్టపడితే పార్టీలో ఎవరైనా ఎంత ఎత్తుకన్నా ఎదగగలరు అని అక్క నిరూపించింది. ఈరోజు ఎన్నో కష్ట నష్టాల కూర్చి ఒక మహిళ రాజకీయాల్లో ఉండి రాణించడం ఎంతో ఇబ్బందితో కూడుకుంది. అయినప్పటికీ కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతగా అణిచివేతకు గురైనా తట్టుకుని నిలబడి ఈరోజు తనకున్న మనోధైర్యంతో సాధించుకుంది కృష్ణమ్మక్క. కేవలం ఆదోని ప్రజల గురించి మాత్రమే కాకుండా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మహిళా నాయకురాలకందరికీ, అన్ని పార్టీల కార్యకర్తలకి ఈరోజు గర్వకారణమైనటువంటి గుడిసె కృష్ణమ్మక్కని మనం ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందే. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి అక్కకి ఈ రకమైన అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారికి, మిగిలిన మంత్రులకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అక్క చేసేటువంటి పార్టీ కార్యక్రమాల్లో అయినా, కూటమికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అయినా సరే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి సహకరిస్తుంది, వెన్నంటి ఉంటుంది. కష్ట నష్టాల్లో అయినా సరే, ఏ క్షణంలో అయినా సరే మేమంతా అక్కను తోడుండి నడిపిస్తామని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూటమి మరింత బలోపేతమై ఆదోనిలోతో పాటుగా మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా, ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గాల నుంచి వచ్చి మంచి పట్టున్నటువంటి నాయకురాలు గుడిసె కృష్ణమ్మక్క. ఇటు ఆదోనితో పాటుగా మంత్రాలయం పుట్టినిల్లులాగా, అలాగే ఆలూరు కానీ, ఎమ్మిగనూరు కానీ, మా పత్తికొండ కానీ, కోడుమూరు కానీ, కర్నూలు కానీ, ఆ వైపు నుంచి 7 నియోజకవర్గాల్లో నుంచి కూడా ఎంతో బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి గుడిసె కృష్ణమ్మక్కకి ఇప్పటికీ ఎంతో ప్రజాదరణ ఉంది. ఇది ఈ పదవి రావడం వల్ల తప్పనిసరిగా ఇది 10 రెట్లు పెరుగుతుందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇప్పటిదాకా అక్క రాత్రి పగలు కష్టపడతామని, ఏ అర్ధరాత్రి అపరాత్రి ఎవరొచ్చినా సరే నేనున్నానంటూ ఒక మహిళ అయి ఉండి కూడా ఇంత ధైర్యాన్ని, తెగుంపుని చూపించడం అనేది అరుదైన అంశం. అరుదైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి, గొప్ప తెగింపు ఉన్నటువంటి గుడిసె కృష్ణమ్మ గారికి ఈ పదవి రావడం, ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఇవ్వడం ఈ రోజంతో ఆహ్వానించదగ్గ అంశం. గుడిసె కృష్ణమ్మ గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూటమిని బ్రహ్మాండంగా నడిపించగలరని, కూటమి పార్టీలని ఏకం చేయగలరని, నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి కార్యకర్తలకు బలాన్ని ఇవ్వగలుగుతారని, కార్యకర్తల పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలకు అన్నింటికీ కూడా కలుపుకొని పోగలరని, అందరినీ ఐక్యంగా చేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో, ఆ తర్వాత ఎన్నికల్లో ప్రభావవంతమైనటువంటి నాయకురాలిగా ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కకి శుభాకాంక్షలు తెలియజేస్తాను.